వినయ్ కుమార్. నేను 10వ తరగతి 2017-18 సంవత్సరంలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో పూర్తి చేశాను. ప్రస్తుతం నా ఇంటర్ కంప్లీట్ అయింది. నేను పొందిన స్కాలర్షిప్స్ ఏంటంటే ఎన్ఎంఎంఎస్ ఒకటి, ఉల్లాస్ ట్రస్ట్ ఒకటి. ఈ ఎగ్జామ్లు ఉన్నాయని నాకు తెలియదు, కానీ మా టీచర్ కవిత టీచర్ గారు ఉన్నాయని చెప్పి మాతో అప్లై చేయించి నన్ను రాపించారు మా స్కూల్లో. మా టీచర్ గారు పిల్లలని చాలా ప్రోత్సహిస్తారు. అది ఆటలలోనైనా, చదువులోనైనా, దేంట్లోనైనా వారికి ఏ టాలెంట్ ఉంటో ఆ టాలెంట్ సైడ్ వెళ్ళండి అని చెప్పి చాలా ప్రోత్సహించి, అలాగే నేను ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్కి నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి నేను మ్యాథ్స్ టీచ్ చేసినప్పుడు నాకు చాలా అనిపించింది. నేను టీచ్ చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను టీచ్ చేసిన విద్యార్థులలో కొంతమందికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రావడం జరిగింది. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ట్రస్ట్ పెట్టినందుకు కవిత టీచరానికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎవరు పట్టించుకోరు, కానీ ఒక ఉపాధ్యాయురాలు అయి ఉండి ఆ పిల్లలని పట్టించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గైడెన్స్ సెంటర్ ఇలాగని కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గైడెన్స్ సెంటర్లో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చారు మా టీచర్ గారు. ఏంటంటే అది స్టూడెంట్ కౌన్సిలర్. అంటే ఎవరైతే స్టూడెంట్స్కి తికమక్క టీచర్స్ తోటి మాట్లాడాలంటే భయపడతారు, కానీ మాలాంటి వాళ్ళతోటి షేర్ చేసుకోవాలంటే కొంచెం ఏం కాదు కాబట్టి మాతో షేర్ చేసుకుంటారని చెప్పి నన్ను స్టూడెంట్ కౌన్సిలర్గా పెట్టారు. దానికి చాలా సంతోషంగా ఉన్నాను. మేడ్చల్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసే కవిత మేడం 2006 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో పరిచయం అయ్యారు. ఆ రోజు ఆ శిక్షణ కార్యక్రమంలో తను మాట్లాడిన తీరు చూసినప్పుడే తను ఒక ఉపాధ్యాయురాలుగా కాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పడం కాకుండా, విద్యార్థుల్లో పాఠవాళ్ళని గుర్తించడం, వాళ్ళ యొక్క పాఠవాళ్ళని గుర్తించేసి వాళ్ళకి జీవిత పాఠాలు నేర్పడం, వాళ్ళని సరి అయిన పందాలో తీర్చిదిద్దే ఒక గొప్ప గురువుగా ఆ రోజే అనిపించారు. తను బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయడం బాలికల కోసమే కాకుండా మిగిలిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, లేదు 10వ తరగతి తర్వాత ఏం చేయాలో వారికి గాని వారి తల్లిదండ్రులకు గాని తెలియని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కటి కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహించడమే కాకుండా తనకి ఉన్న సెలవుల్ని తన కోసం కాకుండా విద్యార్థుల కోసం ఉపయోగించడం, దుర్వ్యసనాలకి గాని చెడు అలవాట్లకు గాని లోనైన పిల్లల్ని సరైన దారిలో పెట్టడం కోసం తనకి అందుబాటులో ఉన్న మాలాంటి మిత్రులందరి యొక్క సహకారం తీసుకుని ఆ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ని నిర్వహించడం, విద్యార్థులకి ఎవరికైతే ఆర్థిక అవసరాలు ఉన్నాయో తనకి అవకాశం ఉన్న మేరకు సాయం చేయడమే కాకుండా ఇంకా తన మిత్రుల దగ్గర నుంచి కూడా విద్యార్థులందరికీ సహాయపడటం. అలాగే విద్యార్థుల్లో ఒక చిన్న ఉదాహరణ మనం మైసెల్ఫ్ మల్లికార్జున్, కరస్పాండెంట్ ఆఫ్ దేవరకొండ వొకేషనల్ జూనియర్ కాలేజ్. అవసరం ఉన్న వాళ్ళందరికీ ఎక్కడైతే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. మై స్పెషల్ థ్యాంక్స్ టు ద ఫౌండర్ ఎం కవిత, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జెడ్పీహెచ్ఎస్ మేడ్చల్. She is the founder of this Abdul Kalam Guidance and Career Center, and almost all the people, those who are involved in or from the different occupations. Also I have Sri Venkateswara Vocational Junior College, and in Bongiri Yadadri also I have one vocational college, Vignan Vocational Junior College. Definitely నా వంతుగా ఈ ఫౌండేషన్కు 10th అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరు వచ్చినా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ నేను ఆఫర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. కవిత రిక్వెస్టెడ్ మీ అలాట్ అండ్ షీ వాజ్ హంటింగ్ మీ అలాట్. సో డెఫినెట్గా నేను నా వంతుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, దో ఇట్ ఈస్ ప్రైవేట్ కాలేజ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ నేను ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని తెలియజేస్తున్నాను. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి నిజంగా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను హిమాద్రి పాల్ అనే ఒక అతను ఉన్నాడు. వరల్డ్లో కూడా సైకిల్ రేస్లో చాలా ఫస్ట్ వచ్చాడు. ఒకసారి ఏమవుతుందంటే అతను బయటకు వెళ్ళినప్పుడు, కార్లోంచి బయట తిరిగినప్పుడు వర్షం పడుతుంటే స్లిప్ అయి కింద పడిపోతాడు. అతను కింద పడిపోతే
ఈ సైడ్ బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయిపోతాయి, పక్కటెముకలన్నీ ఫ్రాక్చర్ అవుతాయి, 2 చేతులు ఇరిగిపోతాయి అండ్ ఒక కాలు ఇరిగిపోతుంది అతనికి. సో బెడ్ రిడన్ అయిపోతాడు. డాక్టర్ ఏం చెప్తాడంటే ఇంకా జీవితంలో ఇతను లేచి నిలబడాడు అని చెప్తాడు. ఏం చెప్తాడు? ఎందుకు? స్పైన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, ఇంక ఇతను ఎప్పటికీ నిలబడ్డు, చాలా కష్టం అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు. చాలా రోజులు ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఎన్ని రోజులను ఏడుస్తా, చచ్చిపోతానేంటి, చిన్న విషయాలకి చచ్చిపోతే ఇప్పుడు పక్షులు అవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి, వాటికి మనకి తేడా ఏమన్నా ఉందా? లేదు. ఇలా కాదు, ఒక మనిషిగా పుట్టినందుకు నేను ఏదైనా ఖచ్చితంగా సాధించి తీరాలి, నేను మళ్ళీ లేచి నిలబడాలి. తీసుకొని 6:30కి అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి అక్కడ ప్రైమరీ స్కూల్లో కూర్చున్నాము. అప్పుడు శ్రీనివాస్ సార్ అని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఆ సార్ కూడా వచ్చారు. సార్ మీరు కొంచెం రండి, నాకు ఆ పేరెంట్స్ తో మనం ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాము అని చెప్పినప్పుడు వచ్చారు సార్. సో పేరెంట్స్ అందరూ కూడా 6:30, 7 కల్లా వచ్చేసారు పేరెంట్స్ అందరూ కూడా. వాళ్ళకి అటెండెన్స్ మీ పిల్లలు వాళ్ళు ఎవరు చెప్పండి, అటెండెన్స్ చూడండి అని చెప్పాం. లేదు మేడం, రోజు స్కూల్ కన్నా వస్తున్నాడు మేడం, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు లేదు. సో వాళ్ళకి నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది పిల్లలు. ఆ విధంగా కొంచెం మాకు ఆబ్సెంట్ అయ్యేటువంటి పిల్లల శాతం తగ్గింది. తర్వాత నెట్ సెంటర్లో 9 o'clockకి మంచిగా నెట్ సెంటర్ మొత్తం బాయ్స్ హై స్కూల్ పిల్లలే. ఒకసారి మార్నింగ్ అక్కడికి వెళ్ళి అందరూ అక్కడ కూర్చొని ఆ నెట్ యాప్ని మాట్లాడాం. మీరు అసలు స్కూల్ టైంలో పిల్లలు ఎందుకు ఎలా చేశారు మీరు నెట్ సెంటర్లో? ఇమీడియట్గా మళ్ళీ ఎంఈఓ సార్ లక్ష్మారెడ్డి సార్కి ఫోన్ చేయడం. అంతే ముఖ్యం. మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, దీని తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి. పేరెంట్స్ ఏమన్నా అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో, నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ప్రామాణికంగా ఒక విద్యార్థి టాలెంట్కి. ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా క్లాస్మేట్ కవిత గారికి, అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, సపోర్ట్ చేస్తున్న స్కూల్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ఎస్ఐ కావాలనిపించింది. సడన్ గా యూనిఫామ్ వేసుకోవాలా, ఎస్ఐ కావాలనిపించింది. 96లో ఎస్ఐ జాబ్ మిస్ అయింది. అనుకోకుండా 96లో టీచర్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. పెళ్లి పిల్లలు